హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఐటీఐ హోల్డర్ ఆర్ఎఫ్సిఎల్ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో దీని లోపల మనకు ఈ ఆర్ఎఫ్సిఎల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లోపల కెరీర్ అని క్లిక్ చేయండి. వెల్కమ్ టు ఆర్ఎఫ్సిఎల్ కెరీర్ అని వస్తుంది. కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనబడుతుంది. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్, న్యూ లాగిన్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. సో ఈ విధంగా పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నారో పోస్ట్, క్యాండిడేట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, రీఎంటర్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ వచ్చేసరికి మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ గైడ్లైన్స్ దానికి సంబంధించి ఎస్ అని క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ టు వెరిఫై ఈమెయిల్ అని క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి దానికి పాస్వర్డ్ వస్తుంది. సో అది ఫిల్ చేసి ఓకే క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందంటే యువర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇది ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయి కొన్ని. సో ఎలక్ట్రీషియన్ కానీ ఏదైతే ఉందో ఫిల్ అప్ అయ్యి వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, నెక్స్ట్ ఏదైతే మెయిల్ ఐడి ఉందో రీఎంట్రీ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి 4 లెటర్స్, ఏవైనా 4 లెటర్స్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎస్ అనేది సబ్మిట్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే మీ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి తోటి ఇక్కడ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినట్టు వస్తుంది. ప్రొసీడ్ టు లాగిన్ అనండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ అప్లైడ్ పోస్ట్, పాస్వర్డ్ మీరు కొత్త ఇంత అనిపించిన 4 లెటర్స్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ అనండి. సబ్మిట్ అనగానే ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్లోడ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డాక్యుమెంట్స్, నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్స్, ప్రింట్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఫైల్ అడిషనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అవి కనబడుతాయి. సో ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫిల్ క్లిక్ పర్సనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేమ్, నెక్స్ట్ మిస్టర్, మిస్సెస్ ఆ నేమ్ కానీ, నెక్స్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేయడం కానీ, కరీంనగర్ కానీ ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్ ప్రియారిటీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, నెక్స్ట్ ఏవైతే మదర్ నేమ్ కానీ, నెక్స్ట్ జెండర్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో అడ్రస్ సంబంధించిన మొత్తం ఫిల్ చేస్తాం. నియర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది రైల్వే స్టేషన్ కూడా ఫిల్ చేస్తాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, సో కాశ్మీరీ మైగ్రెంట్ కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ, పర్సనల్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అనండి. మ్యారిటల్ స్టేటస్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అనండి. నేషనాలిటీ హిందూ అయితే హిందూ అనండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అలా డిపార్ట్మెంట్లో వేసారా, నెక్స్ట్ పర్మనెంట్ ఎంప్లాయా, వాటికి సంబంధించిన ఎస్ఆర్ నో అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ నెంబర్ కానీ రిలాక్సేషన్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని క్లిక్ చేయండి. సో ఈ సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనండి. అన్న తర్వాత బ్యాక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్కి వస్తాం. నెక్స్ట్ స్టెప్ లోపల ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ టు ఫిల్ ద క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో దీని లోపల 10th మెట్రికులేషన్, 12th సీనియర్ ఇంటర్ ఐటీఐ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను 10th సెలెక్ట్ చేశాను. సో 10thకి సంబంధించిన అంటే ఎస్ఎస్సికి సంబంధించిన క్వాలిఫికేషన్ షుడ్ యాజ్ పర్ డిగ్రీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సి ఆల్ జనరల్ సబ్జెక్టులు ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, సో డ్యూరేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, మామూలుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేము, మార్క్స్ స్టేటస్, గ్రేడా, మార్క్సా, పర్సంటేజ్, డివిజన్, డెలివరీ మోడ్, రెగ్యులరా, పార్ట్ టైమ్ వాటికి సంబంధించి ఉంటాయి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఏంటంటే 10th మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఆల్ సబ్జెక్టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 1 ఇయర్లో కంప్లీట్ అయిన పీరియడ్ ఎప్పుడు కంప్లీట్ అయింది, సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఫస్ట్ క్లాస్, ఫుల్ మోడ్, ఫుల్ టైమ్. సో ఇవి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ వన్ వచ్చేసరికి 10th
10th అయిన తర్వాత మనకు 12th లేదా సీనియర్ ఇంటర్ ఐటీకి సంబంధించిన క్లిక్ చేసి సేమ్ యాస్టీ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే స్పెషలైజేషన్స్ అంటే ఆటోమేటిక్గా ఏదైతే మీ స్పెషలైజేషన్ ఉందో ఆ స్పెషలైజేషన్ డైరెక్ట్ యాడ్ అయ్యి వస్తుంది. అవి క్లిక్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోండి. లేదు అనుకో డైరెక్ట్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అనండి. సో నెక్స్ట్ స్టెప్ అన్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అంటే మినిమం రిక్వైర్ జాయినింగ్ ఇన్ ద డేస్ అంటే ఎన్ని రోజులలో మీరు జాయిన్ అవుతారు, 3 డేసా 4 డేసా వాటికి సంబంధించి ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఓన్లీ స్టార్ మార్క్ ఉన్నాయి ఫిల్ చేయండి, మిగిలిన ఎసెన్షియల్ అయితే కాదు. ఈ స్టార్ మార్క్ లేని అంటే మీ మదర్ టంగ్ ఏంటిదైతే అది, లేకపోతే అదర్ లాంగ్వేజ్లో కెన్ యూ స్పీక్ రైట్ రీడ్, సో అవి రైట్ చేసేటి లాంగ్వేజ్ రాయండి. సో వెన్ పనిష్మెంట్ అవార్డెడ్ ఏమైనా పనిష్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నో అనేసేయండి. సివిల్ క్రిమినల్ ఏమైనా ఉన్నాయంటే నో అనేసేయండి. సో డైరెక్ట్ తర్వాత నెక్స్ట్ కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఇది కంప్లీట్ కాగానే, సో ఈ స్టెప్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ కూడా అప్లై చేయమని అడుగుతుంది. చూస్ ఫైల్, ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని చూస్ చేయమంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు ఏంటంటే 10 KB to 20 KB మాత్రమే ఉండాలి. ఏదైతే ఉంటుందో సిగ్నేచర్ వచ్చేసరికి అది ఉండాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20 KB to 50 KB ఉండాలి కింద. సో ఇక్కడ చూజ్ చేసుకొని అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అంటాను, ఇక్కడ చూజ్ చేసుకొని అప్లోడ్ సిగ్నేచర్ అంటాను. సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ 2 అప్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్ అనేసేయండి. సో ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అంటే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ డైలాగ్ బాక్స్లో ఓకే అనేసేయండి. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం డైరెక్ట్ ఈ విధంగా ప్రింట్ అయ్యి వస్తుంది. ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ అనండి. సో మీరు అమౌంట్ కనుక అంటే ఓబీసీ వాళ్ళు కనుక అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేసేయండి ఎస్ అనేసి. సో క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా పేమెంట్ అనేది వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసరికి కాకుండా ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే 200 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మీరు అమౌంట్ అనేది పే చేసేయండి. ఓకే, సో ఈ విధంగా పే చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీనిలో మేకే పేమెంట్స్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూపీఐ ద్వారా అమౌంట్ పే చేస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుంటాం. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ లోపల అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లోపల మీరు మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.